2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటాం అధ్యక్ష? ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని కోరుకుంటాం. మేము కూడా అట్లే అనుకున్నాం. తొందరగా పూర్తి చేసి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి, మంచి పని చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాం, టెండర్ కూడా పూర్తయింది, రద్దు చేశారు. పునఃపరిశీలించండి, అవకాశం ఉంటే పునఃపరిశీలించండి, వద్దనుకుంటే మీ ఇష్టం. అధ్యక్ష, ఇంకొక మాట, ఫార్మాసిటీ రద్దు చేశామన్నారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునఃపరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాస్ కండిషనల్. అందులో ఏం చెప్పాము అధ్యక్ష? ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము. మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. రేవంత్ రెడ్డి గారు, లీగల్ అడ్వైస్ తీసుకోండి, ఎందుకంటే చట్టపరమైన ఇబ్బందులు రాకూడదు. మీ ఆలోచన ఎట్లా ఉన్నా భూసేకరణ విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్ష, వారిని ఆర్డర్లో పెట్టండి మరి. అధ్యక్ష, నేనేమన్నా అంటే అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏమంటే ఫార్మాసిటీ రైతులకు ఇచ్చిన మాట చేస్తున్నాను సార్. ఫార్మాసిటీకి ఇచ్చిన మాట, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ అధ్యక్ష, వారు చెప్పారు, అదేవిధంగా కోదండ రెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఫార్మాసిటీ భూములు తిరిగి వెనక్కిస్తాము అని స్పష్టంగా చెప్పారు. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష? ఫార్మాసిటీ భూములు రైతునండి సార్. ఇదేం సార్, ఇది మొత్తము కంక్లూడ్ చేయమని చెప్పండి సార్. ఇది 1 hour 50 minutes సార్. అధ్యక్ష, ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్. ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, నేను అడిగేది మీరు లీగల్గా అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద, అది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం మహేశ్వరం అని చెప్పారు, ఆడ న్యూయార్క్ చేయండి, యువతల లండన్ చేస్తామంటున్నారు, మూసీని చేయండి, వద్దంటలేము, యువతల టోక్యో కూడా చేస్తాం, మీరు షాబాద్ అంటే చేయండి, మేము వద్దంటలేము. కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, అదొక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. ఫార్మాసిటీ భూములు తిరిగి ఇస్తామన్నారు. స్పీకర్ సార్, సభను తప్పుదోవ పట్టించడానికి లేదా రైతులను రెచ్చగొట్టడానికి మీరు ఇచ్చిన దాదాపుగా 2 గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారు సూచనల ముసుగులో మోసమైన ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్లలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను తమ ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే, 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు, మీ అనుభవాలు మీకు ఉన్నాయి, మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఏలిన మీరు 10 నెలలు కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం మీద కొన్ని వందల ఆరోపణలు చేస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదు, అది మీ విజ్ఞత, మీ అవగాహన. అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి, బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పిండ్రు. నాకేం అభ్యంతరం లేదు. చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినామన్నారు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమడగదలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్